పశ్చిమ బెంగాల్లో మమతా బేగం పేరుకే మహిళా సీఎం. ఆవిడ చేసినన్ని దారుణాలు దౌర్జన్యాలు పక్కన పెడితే మహిళలకి ఆవిడ చేసిన దారుణాలన్నీ ఇన్ని కాదు. రాక్షస పరిపాలన మామూలుగానే, కానీ మహిళలకు కూడా న్యాయం చేయకపోగా అన్యాయాలు చేసింది. ఒక ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగినటువంటి అత్యాచార కేసు కంటే కూడా అంతకుముందు 2012లో జరిగినటువంటి పార్క్ స్ట్రీట్ అత్యాచారం కేసు ఎంత దారుణమైనటువంటి స్థితికి వచ్చింది. ఆ రోజు దేశం మొత్తం మీద కూడా గగ్గోలు పెడితే అప్పుడు క్రైమ్ బ్రాంచ్ లో జాయింట్ కమిషనర్ గా ఉన్న దమయంత్ సేన్ గారు ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా ఆ కేసుని ఛేదించి అత్యంత తొందరగా నిందితులు పట్టుకుని జైల్లో పడేశారు. అప్పట్లో దేశమంతా కూడా ఆవిడ మీద ప్రశంసిస్తే ఒక్క మమతా బేగం మాత్రం నా ప్రభుత్వం మీద బురద చల్లడానికే ఈ కేసు పెట్టారు, ఈ కేసుని ఛేదించారు అని చెప్పి ఆవిడ దమయంత్ సేన్ గారిని ఏమొచ్చేసి ట్రైనింగ్ సెక్షన్ లో పడేశారు. అప్పట్లో దాన్ని చాలా రాజకీయ పార్టీలు అంటే వామపక్షాలు కావచ్చు, బీజేపీ కావచ్చు విమర్శించాయి మమతా బేగంని, కానీ ఆవిడ పట్టించుకోదు కదా. అయితే దమయంత్ సేన్ గారు అప్పటి నుంచి కూడా తన చేతులు కట్టేసినా కూడా తన యొక్క పనులు అయితే చేసుకుంది. 2022లో అంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ హైకోర్టు ఏమొచ్చేసి ఆవిడకి కీలకమైనటువంటి కేసులు అప్పచెప్తే అప్పుడు కూడా ఆవిడకి బాగా మండింది మమతా బేగంకి. అప్పుడు కూడా ఈవిడ మీద విరుచుకుపడింది. మళ్ళీ ఇప్పుడు ఈవిడ మొత్తం ఈ రాక్షస పాలన పోవడంతో ఇప్పుడు సువేంద్ర అధికారి ఏమొచ్చేసి రిటైర్డ్ హైకోర్టు జడ్జిలతో ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఈవిడికి సందేశ్ కాల్తో పాటు మరికొన్ని కీలకమైనటువంటి కేసులు అప్పచెప్పారు. ఈ సందేశ్ కాల్ అంటే మీకు తెలుసు కదా, ఆ షాజహాన్ గారు 300 మంది మహిళల మీద మానభంగాలు, 100 ఎకరాలు కబ్జాలు, కోట్ల రూపాయల అవినీతి అంటే వాడు ఉద్యోగం ఏం కాదు, రౌడీ. ఆడు టీఎంసీ తరఫు నుంచి ఉన్నటువంటి రౌడీ. వీడు టీఎంసీ నాయకులకి డబ్బు అందజేసే క్రమంలో వీడు చేసినటువంటి ఆగడాలన్నీ ఇన్ని కాదు. వీడి దగ్గర 300-400 మంది కుర్రోళ్ళు రౌడీలుగా ఉన్నారు. హిందూ అబ్బాయిలకి ఏమొచ్చేసి మత్తు మంది ఇచ్చేసి వాళ్ళని అనేక రకాలుగా మభ్య పెట్టేసి అమ్మాయిల దగ్గర పండ పెట్టేసి వాళ్ళకి అన్ని సుఖాలు నేర్పించి రౌడీలుగా మార్చేసి మన యొక్క హిందువుల మీద తిరగబడే విధంగా మన హిందూ కుర్రోళ్ళని తయారు చేసినటువంటి ఒక చెత్త లంచా కొడుకు ఆ షాజహాన్ గాడు. ఇలాంటి వాళ్ళు పశ్చిమ బెంగాల్లో 300 మంది ఉన్నారు. అంటే జిల్లాకు ఒకడు కాదు, నియోజకవర్గానికి ఒకడు చొప్పున ఇలాంటి వాళ్ళని తయారు చేసింది మమతా బేగం. ఇక కలకత్తాలో ఉన్నటువంటి రౌడీలు అంతా ఇంత కాదు, వాళ్ళ లెక్కే లేదు. కలకత్తా, డార్జిలింగ్ మొత్తం ఆ చివరి నుండి ఈ చివరి వరకు. అంతెందుకు, ఒక రాష్ట్ర ప్రభుత్వం సిలిగురి కారిడార్ని తన కింద పెట్టుకుందంటే అర్థమైంది ఎలాంటి రౌడీయుజం నడిపిందో చూడండి. ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగినటువంటి మహిళ ఆ ట్రైనీ డాక్టర్ అత్యాచారం ఏదైతే ఉందో 18 మంది మొత్తం ఆవిడని రేప్ చేస్తే చివరగా వెళ్ళినటువంటి సంజయ్ రాయ్ని ఏమొచ్చేసి దోషిగా తేల్చి A1గా పెట్టి వాడిని అరెస్ట్ చేశారు. మిగతా 17 మంది ముస్లిం కుర్రోళ్ళని రక్షించినటువంటి బేగం మమతా బేగం, ఒక మహిళా సీఎం. ఆ మహిళా డాక్టర్ అమ్మగారు ఏమొచ్చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంటే ఆ రోజు జరిగినటువంటి ఆ అత్యాచారం కేసులో ఒక్క సాక్ష్యం కూడా లేకుండా సిబిఐకి కేసు వెళ్ళడానికి ముందు 7,000 మంది రౌడీల్ని కలకత్తాలో దింపేసి మొత్తం కేసులను మాఫీ చేసేసింది. అంటే ఆ సాక్ష్యం దొరకకుండా. అంత పెద్ద ముదురు. ఒక మహిళ అని చెప్పుకోవడానికి మనకి సిగ్గు. కాకపోతే చాలా మంది ఈవిడిని పొగిడేస్తుంటారు. ఇంత అసలు ఒక మనిషిగా కూడా పనికిరాదు మమతా బేగం. చేసినటువంటి దౌర్జన్యాలు వాళ్ళ మీద వీళ్ళ మీద విరుచుకుపడుతుంది. రాజకీయంగా విరుచుకుపడవచ్చు, తప్పేమి కాదు, విమర్శించవచ్చు. కానీ ఒక మనిషిగా చచ్చిపోయింది. పైగా మనిషి మానవత్వం చనిపోవడమే కాకుండా రాక్షసత్వంతో ఇన్ని రోజులు పరిపాలించింది.